హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పీకాక్ టాకీస్. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు గనుక మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకొని మాకు సపోర్ట్ చేయండి. చాలా లాగ్ అయింది కదా! ఇంక టాపిక్‌లోకి వచ్చేస్తే ఆది సాయి కుమార్ కథానాయకుడిగా 'షైనింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజశేఖర్, మహేందర్ రెడ్డి నిర్మించిన చిత్రం 'శంబల ఏ మిస్టికల్ వరల్డ్'. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివకార్తిక్, శైలజాప్రియ, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసా లక్ష్మణ్, శ్రీజు మీనన్, హర్షవర్ధన్ వంటి వారు నటించారు. ఈ సినిమాకి సంగీతాన్ని శ్రీచరణ్ పాకల అందించారు. అలాగే ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్గా, జీకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ సినిమా విషయానికొస్తే టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా మంచి బజ్జే క్రియేట్ అయింది. ఆ బజ్‌ని బేస్ చేసుకొని ఈసారి ఆది సాయి కుమార్ మనల్ని డిసప్పాయింట్ చేయడని నమ్మకంతో ప్రీమియర్ చూసి వస్తున్నాను. ఈ సినిమా గురించి నా రివ్యూ ఏంటంటే, ఈ మూవీ కథ విషయానికొస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ సినిమా కథకి మూలం. చావులో సైతం సైన్స్ ఉంటుంది. మీకు తెలిసిన శాస్త్రం మితం, మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఒక గ్రామంపై ఆకాశం నుంచి ఉల్క పడిన తర్వాత గ్రామస్తులు ఏర్పడిన మూఢనమ్మకం ఏంటి? హీరో వారిని మార్చడానికి చేసిన ప్రయత్నం ఏమిటనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా మెయిన్ ప్లాట్. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది డైరెక్టర్ యొక్క స్టోరీ టెల్లింగ్. సాంగ్స్ ఏం పెట్టకుండా, అలాగే అన్‌వాంటెడ్‌గా లవ్ సీన్స్ హీరో, హీరోయిన్ మధ్య ఇరికించకుండా చాలా బాగా రాశారు కథను అసలకే. ఇంటర్వెల్ అప్పుడు మనకొక సీన్ వస్తది. ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి. అలా స్టన్నింగ్ ఇంటర్వెల్ తర్వాత ఆ మొమెంటమ్‌ని కంటిన్యూ చేస్తా స్టోరీని చాలా బాగా రాసుకున్నాడు. అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలకి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అంత బాగా రాసుకున్నారు కథని. ఆది సాయి కుమార్ యాక్టింగ్ ఉంటది. డిఫరెంట్ బీస్ట్‌లా యాక్ట్ చేశాడు. తన ఓల్డ్ మూవీస్‌కి, ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటది. చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంటది. ఇంకా శ్రీచరణ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్‌ని మాత్రం. ఒక్కొక్క సీన్‌ని ఎలివేట్ చేస్తాడు మ్యూజిక్‌తో. టాప్ నాచ్ ఉంటది మ్యూజిక్ మాత్రం. సినిమాని చూస్తున్నంత సేపు మనం ఏదో డిఫరెంట్ వరల్డ్‌లో ఉంటున్నాం అనిపిచ్చిద్ది. వీఎఫ్ఎక్స్ కొంచెం బెటర్‌గా ఉంటే బావుండనిపించింది సినిమా చూసిన తర్వాత. ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఈ సినిమా ఆది సాయి కుమార్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ అనే చెప్పొచ్చు. నా రేటింగ్ ఈ సినిమాకి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.